అనకాపల్లి జిల్లా చోడవరం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కర్ణం ధర్మశ్రీ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 909 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కర్ణం ధర్మశ్రీ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పివిఎస్ఎన్ రాజు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కేఎస్ఎన్ఎస్ రాజు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 27,637 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితిని మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కేఎస్ఎన్ఎస్ రాజు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కర్ణం ధర్మశ్రీ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి కూడా పాత ప్రత్యర్థులైన వీరి మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడనుంది. ఇక్కడ వైసీపీపై యువతలో అధిక శాతం అసంతృప్తి ఉండడం కారణంగా ఇక్కడ యువతలో వైసీపీ పాటు మాకి ఏం చేయలేదనే భావన ఉండడం కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి మీద ప్రజలు అక్కడ మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా వైసీపీ మేనిఫెస్టోలో యువతకి సరైన భరోసా ఇవ్వలేని కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాన్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి కూడా కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.